చూసారా? చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ ఫేస్ మీద ఎటువంటి ట్యాన్ ఉన్నా, మచ్చలున్నా మనకు మనమే ఓన్‌గా సోప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా మౌల్డ్స్ లేకపోతే బౌల్స్‌లో కూడా చేసుకోవచ్చు. నో నీ మౌల్డ్స్ అండి. మౌల్డ్స్‌లోనే చేసుకోవాలని ఏం లేదు. ఏదుంటే దాంతో మీకు నచ్చినట్లు చేసుకోవచ్చనమాట. మా పాప ట్రై చేస్తుంది. ఎంత మంచిగా నురగొచ్చేసిందో చూడండి. నేను ఇందులో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కలిపి ఎలా చేశాను, ట్యాన్ ఎలా పోవడానికి ఏం వాడాను న్యాచురల్‌గా, అదంతా ఈ సోప్ ఎలా చేశాను అనేది నేనైతే చూపిస్తానండి. ఫేస్ ట్యానే కాదు, ఫేస్ మీద బ్లాక్ షేడు, మచ్చలు అలాంటివి ఏమున్నా ఈజీగా చాలా చాలా పోతాయన్నమాట. సో దానికోసం ముందుగా నేనైతే మనకి సోప్ బేస్ అయితే కావాలండి. ఆ బేస్ అయితే ఈ విధంగా నేను ఆన్లైన్లో అయితే పర్చేజ్ చేశాను. ఎవరికైనా ఈ లింక్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. నేను ఈ సోప్ బేస్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. ఒకసారి నీడ్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అయినా చెక్ చేసుకోండి, లేదా నాకు కామెంట్ సెక్షన్లో అయినా కామెంట్ చేయండి. ఇది 1 కేజీ అనమాట. ఈచ్ పీస్ వచ్చి 500 గ్రామ్స్ ఉంది. సో 2 బేసెస్ అనమాట. సో నాకు ఇది ఆఫర్లో ఉంది అని చెప్పి నేను 1 కేజీ అయితే పెట్టేశాను. ఇదైతే మనకి ఈ బేస్ ఎలా ఉందంటే మనకి క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ బేస్ లాగా ఉంది. ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే చూద్దాం. సో ఈ బేస్ని అయితే నేను ఇలా క్యూబ్స్ లాగా అయితే ఫస్ట్ తీసుకున్నాను అనమాట. మీకు ఎన్ని సోపులు కావాలి అనేది మీ రిక్వైర్ని బట్టి ఉంటుందండి. నేనైతే ఈరోజు 2 సోప్స్ అయితే తయారు చేద్దాము అనుకున్నాను. అది 500 గ్రామ్స్లో హాఫ్ పీస్ అయితే కట్ చేశాను అనమాట. దానిలో ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోరు మన ఫేస్కి చాలా చాలా అసలు ఎంత బాగా యూజ్ అవుతుందంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ నల్ల మచ్చలు ఇవన్నీ పోవడానికి ఇదేంటంటే పొటాటో అండి. పొటాటో రసం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నేను 2 పొటాటోస్ తీసుకున్నాను. ఇవైతే మిక్సీ పట్టేద్దాము. సో ఈ విధంగా మిక్సీ పట్టి ఇప్పుడు దీని మొత్తాన్ని పేస్ట్ మొత్తాన్ని అయితే తీసుకోవద్దు. దీంట్లో ఓన్లీ వాటర్ కంటెంటే తీసుకుందాం. సో దానికోసం నేనైతే ఈ విధంగా వడపోస్తున్నా అనమాట. సో చూడండి వడపోసుకుంటుంటే కింద ఏ విధంగా వాటర్ అయితే దిగుతుందో. సో చూసారా, ఈ విధంగా అయితే మనం ఈ పొటాటో జ్యూస్ అయితే తీసుకుందామండి. అసలు ఇది మంచి ఫేస్ మీద జిడ్డున్న ట్యాన్ ఉన్న చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. ఈ రైస్ ఫ్లోరు అండ్ పొటాటో ఈ వాటర్ వల్ల చాలా చాలా ఫేస్కి ప్యాక్ పెట్టుకునే అంత టైం లేనప్పుడు ఇలా కానీ సోప్స్ చేసుకొని పెట్టుకుంటే రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకోవడానికి దీన్నైతే యూజ్ చేస్తే చాలా చాలా రిజల్ట్ అయితే మీకైతే తెలుస్తుంది. సో ఈ విధంగా 2 మిక్స్ అయితే చేసేయాలండి. ఈ పొటాటో జ్యూస్ మొత్తం ఈ రైస్ ఫ్లోర్లో పోసి ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని దీన్నైతే ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను దీనిలో టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో హాఫ్ టేబుల్ స్పూన్స్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకున్నా. ఇది మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోండి. కొంతమందికి టర్మరిక్ పడదు. సో ఆ ప్లేస్లో మీరు ఆలోవెరా జెల్ అలాంటివి కూడా మీకు ఏది పడితే ఎవరి ఫేస్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఏవి మన స్కిన్‌కి సూట్ అవుతాయి లేదు అనేది. టమోటా ప్యూరీ జ్యూస్ కూడా అయితే తీసుకోవచ్చండి. పపాయ ఏదైనా సరే మీరు ఈ బేస్‌లో ఏదైనా మీకు నచ్చినవి కలుపుకోవచ్చనమాట. చూడండి ఈ బేస్ ఇలా పట్టుకుంటేనే అసలు నురుగైతే వచ్చేస్తుంది. కొంచెం జస్ట్ వాటర్ తగిలితేనే ఇలా బాగా నురుగొచ్చేస్తుంది.
చూడండి ఎంత మంచిగా నురుగు వచ్చేస్తుందో బేస్ తోటి. సో నేను ఇది విత్ గ్లిజరిన్ బేస్ అయితే తీసుకున్నానండి. కొంతమంది ఫేస్ గ్లిజరిన్ కూడా పడదు, నాన్ గ్లిజరిన్ బేస్లు కూడా ఉంటాయి. సో నేను తీసుకున్న బేస్ అయితే విత్ గ్లిజరిన్ బేస్ అన్నమాట. సో ఈ విధంగా మనం గ్యాస్ మీద ఇది డబుల్ బాయిల్ చేయాలండి వాటర్ అయితే. సో ఒక గిన్నె ఆ విధంగా తీసుకొని మొత్తం వాటర్ హీట్ అయ్యాక అప్పర్ బౌల్లో మనం ఈ విధంగా క్యూబ్స్ అయితే వేస్తామన్నమాట. ఈ క్యూబ్స్ అన్నీ స్లోగా ఆ వేడి నీళ్ళ ఆవిరికి మెల్ట్ అయితే అవుతాయి. మనం ఒక స్పూన్తో ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ ఉంటే ఈ క్యూబ్స్ అన్నీ మెల్ట్ అయిపోతాయండి ఆ హీట్కి అయితే. మీరు దీంట్లో ఎవ్వరికి ఏవి నచ్చితే అవైతే, నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ రైస్ ఫ్లోర్ అయితే ఫేస్కి సెట్ అవుతుందండి. ఇంకా ఆలోవెరా జెల్ కానీ, పపాయ ఫ్రూట్ జ్యూస్ లాగా అది వేసుకోవచ్చు, అండ్ టమోటో వేసుకోవచ్చు. చాయిస్ మనదన్నమాట. ఏవి ఫేస్కి సెట్ అవుతాయో అవైతే ఈ లిక్విడ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను అయితే ఈరోజు పొటాటో చాలా బాగా వర్క్ అవుతుందండి. సో అందుకని నేనైతే పొటాటో తీసుకున్నాను. అండ్ లిటిల్ బిట్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు అయితే తీసుకున్నాను అన్నమాట. సో చూసారా మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఈ కలుపుకున్న మొత్తం ప్యూరీ అయితే వేసేసాను. సో దీన్ని జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా తిప్పి వదిలేసేయండి, ఆపేసేయండి. జస్ట్ అది మొత్తం లిక్విడ్లో కలిసిన దాకా ఇలా తిప్పేసి ఇంకా ఆపేసేయాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నా దగ్గర అయితే సోప్ మౌల్డ్స్ అయితే లేవు. సో నేనైతే 2 డిఫరెంట్ బౌల్స్లో అయితే చూపిస్తున్నాను. కన్ఫామ్గా ఆయిల్ అయితే అప్లై చేయాలండి. ఈజీగా రిమూవ్ అయ్యి రావాలి అంటే బౌల్ నుండి కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేయాలి. సో ఈ విధంగా 2 బౌల్స్కి అయితే కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఈ బౌల్స్లో అయితే పోసుకుందాము. సో ఈ 2 బౌల్స్లో సోప్ లిక్విడ్ అయితే పోసేసానండి ఈ విధంగా. దీన్ని మినిమం 3 అవర్స్ అయినా పట్టిందండి నాకు ఇది ఆరిపోవడానికి. 3 అవర్స్ దీన్ని ఇంకా అలా వదిలేసేయాలి మనం. ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టక్కర్లేదు, అలా బయట వదిలేస్తే ఇది గట్టిపడిపోతుంది సోపు లిక్విడ్. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత ఈ విధంగా అయితే గట్టిపడిపోయిందనమాట. సో చూడండి బౌల్ నుండి ఎంత ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుందో. మనం ఏ షేప్ వాటిల్లో పోస్తే ఎగ్జాక్ట్ షేప్ అలానే వచ్చేస్తాయండి. మనం బౌల్స్లో పోసాం కాబట్టి సేమ్ అలానే వచ్చేసింది. జస్ట్ నైఫ్తో ఎడ్జెస్ ఇలా కట్ చేస్తే ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుందండి సోపు బౌల్ నుండి. చూడండి ఈ విధంగా కానీ హోమ్మేడ్ సోప్స్ తయారు చేసుకొని రియల్గా ఫేస్ చాలా వాటికి ట్యాన్ ఉంటుంది. ఎవ్రీ టైం పార్లర్కి వెళ్ళాలంటే అవ్వదు. సో ఇలా హోమ్మేడ్ సోప్స్ అయితే తయారు చేసుకుంటే చాలా మన కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇది యూజ్ అనుకుంటే షేర్ చేయండి. సో చూసారా సోప్స్ అయితే మంచిగా బౌల్స్ ఏ షేప్లో అయితే ఉన్నాయో మన సోప్స్ కూడా అదే షేప్లో అయితే వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడైతే మా పాప అయితే ట్రై చేస్తుంది. చూడండి ఎంత మంచిగా నురగైతే వచ్చేస్తుందో, చాలా బాగుంది అసలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
రైస్ ఫ్లోర్ చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి ట్యాన్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.